నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీడు భూములు సాగులోకి తీసుకొస్తాం. వెంకటాచలం మండలంలోని పూడిపత్తి గ్రామంలో ఉన్న దళితుల భూములు పరిశీలించి ఉన్నతాధికారులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. గూడూరులోని కర్నాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు సన్మానించిన అభిమానులు. ఎన్నికల హామీలు నెరవేరుస్తుండటంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నాం. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నాయకులు. విశ్వనాథుడికి వైభవంగా పుష్పాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. బీడుగా ఉన్న దళితులు, గిరిజనుల భూములను సాగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని పూడిపత్తి గ్రామంలో ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వెంకటాచలం మండలంలోని పూడిపత్తి గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. నిరుపయోగంగా ఉన్న భూములను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1981లో 190 మంది దళితులకు 2 ఎకరాల వంతున 380 ఎకరాలు కొలనుకుదు రెవెన్యూగా పంపిణీ చేయగా అప్పటి నుంచి అవి బీడుగానే ఉన్నాయన్నారు. సాగునీటి సౌకర్యానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశ్వసముద్ర, క్రిబ్కో, ఇథనాల్ కర్మాగారాలు ఈ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఈ భూముల్లో మొక్కజొన్న పంట సాగును ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ జీరామ్జీ సభలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఈ ఉపాధి హామీ 100 రోజులది 125 రోజులకు పెంచడం, గ్రామ సభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం, శక్తివంతమైన నిరుద్యోగ వృత్తి ఏర్పాటు, వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల్లో అన్ని పథకాలు అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం. ఇదేంటంటే మెరుగైన హామీ, దృఢమైన నిబద్ధత, సమర్థ పాలన, అదే వికసిత్ భారత్ అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ఇది. అందుకని ఈరోజు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఉపాధి హామీ ఎవరికైనా ఒక వ్యక్తికి ఓన్లీ 100 డేస్ సంవత్సరానికి, ఇప్పుడు దాన్ని 125 రోజులు చేయటం జరిగింది. అది కాకుండా ఇంకొకటి స్వచ్ఛ సంక్రాంతి, చెత్తరహిత గ్రామ పంచాయతీలు. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఈ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కూడా గ్రామాల్లో, అంటే ఈ శానిటేషన్ పరిశుభ్రత ఉండాలని దాన్ని కూడా చెత్త రహిత గ్రామ పంచాయతీల కింద ప్రోగ్రాం కూడా డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు అది కూడా జరుగుతుంది. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలా, ప్లస్ ఈ శానిటేషన్ పర్ఫెక్ట్గా జరగాల, అట్లే ఈ ఉపాధి హామీ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో డోమా పీడి గంగా భవానీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. కొత్త సంవత్సరంలో అభిమానులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డి ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ నివాసంలో అభిమానుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కర్నాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పనకా దంపతుల అభిమానులు, నాయకులు తదితరులు వారి నివాసానికి చేరుకుని
స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి దంపతులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తీసుకొచ్చిన కేకును వారు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. దంపతులకు శాలువాలు కప్పి పూలమాల వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ కూడా వారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలిపి ముచ్చటిచ్చారు. ఈ వేడుకలో సురేష్ రెడ్డి, కోదండరామయ్య, ముని సాయి, హాషిం, ఇమ్రాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ చెప్పెను ఈ క్షణం నూతన సంవత్సరం అనుకుంటే ఇది ఓవరం మారును రా జీవితం మన కలలు తీరాలి కథలు మారాలి లక్ష్యమే చేరువయ్యి ఇక చేదు గతమంత మరచిపోవాలి కొత్తగా అడుగు వేయి హ్యాపీ న్యూ ఇయర్ 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 వెల్కమ్ చెప్పెను ఈ క్షణం నూతన సంవత్సరం అనుకుంటే ఇది ఓవరం మారును రా జీవితం సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నామని కేంద్ర మాజీ మంత్రి మరియు టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తెలిపారు. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయానికి ఆమె మొదటిసారిగా రావడంతో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా మొదటిసారిగా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పనబాక లక్ష్మి రావడంతో ఆమెకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవత పోలేరమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. రైతులకు ఏడాదికి 20,000 వంతున వ్యవసాయ రంగానికి ప్రభుత్వం సాయం అందిస్తోందని, డ్రిప్ ఇరిగేషన్ కూడా రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి లక్షల ఉద్యోగాలను కల్పించడంలో యువతను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పార్లమెంట్ అధ్యక్షురాలైనగా మొట్టమొదటిసారిగా నేను ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నెలవల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాము. సూపర్ 6 పేరిట ఈ రోజున మేము ప్రజల్లోకి వెళ్తున్నామంటే ఇచ్చిన హామీల్ని తల్లికి వందనం అని చెప్పని, పిల్లలకి చదువుకోవడానికి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇవ్వడం కూడా మీకు అందరికీ తెలుసు. లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టుకుంటా ఉన్నారు. ఆయన మూలాన పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పన్న దీంతో. అలాగే పెన్షన్లు 4,000 చొప్పున ప్రతి ఒక్కరికి మేము పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకి 6,000 చొప్పున కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకి సంవత్సరానికి 20,000 చొప్పున వారికి కూడా మేము ఆదుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా
వారికి అన్నీ ఉపయోగించే విధంగా పొలం వ్యవసాయం చేసుకునే విధంగా వారికి సబ్సిడీ రూపంలో కూడా మేము వారికి సహాయం చేయటం జరుగుతూ ఉంది. అలాగే అన్ని కులాల వారికి, క్రిస్టియన్స్కి అయితేనేమి, ముస్లిమ్స్కి అయితేనేమి, పూజారులకు అయితేనేమి, వీరందరికీ కూడా మేము వారికి 15,000 చొప్పున కూడా ఇచ్చి వారిని ఆదుకుంటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతిలో పర్యావరణాన్ని కాపాడాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తిరుమల దేవాలయంకి చెందిన 400 ఎకరాల భూముల్లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగులా వెలుస్తాయని తెలిపారు. తిరుమల క్షేత్రం కకావికలమైపోతోందని, దేవుడి భూములను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా 2-3 అంశాలు. తిరుమల తిరుపతిలో పర్యావరణం పాడైపోతా ఉంది. నేను మొన్ననే తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళాను. చంద్రగిరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టీటీడీ 400 ఎకరాల భూముల్లో అంతా కట్టడాలి. పచ్చటి తిరుమల, బాగా ఉన్నటువంటి తిరుపతి పాడైపోతా ఉంది. ఈ 400 ఎకరాల భూములు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి ప్రహరీ గోడలు కట్టేసి ఉండారు. అలిపేరు నుంచి చంద్రగిరి దాకా వాళ్ళ అబ్బ సొత్తు అనుకోని టీటీడీ భూములు. రేపు ఇచ్చిన ఏళ్లరా ఆగంటరా, ఆపంటరా, ముందుకు ఇస్తారా భూముల్ని? మరి కార్పొరేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు మీరు భూములు? ఒబిరాయికి ఎందుకు ఇచ్చారు భూములు? వెంటనే 10 రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్లేస్తాం. అయిపోయింది మీ కథ, కంచికి వెళ్ళిపోద్ది. 10 రోజులు, ఈ రోజు నుంచి 10 రోజుల్లో మీరు కార్పొరేట్లకు ఇచ్చినటువంటి భూములు, ఒబెరాయ్ సంస్థకు ఇతరులకు ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈవో అనిల్ కుమార్ సింగ్కి తెలియజేస్తున్నాను. మరి రెండో విషయం, బంగారు నిల్వలు అడిగాను. ఎంత రికార్డుల్లో ఉంది, ఇప్పుడు ఎంత యాక్చువల్గా ఉంది? ఖచ్చితంగా లెక్కలు వారం లోపల చెప్పంటే మౌనంగా ఉన్నారు. పాపం, ఏమి లెక్కల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మీరేమన్నా తప్పులు చేశారా? పారదర్శకత అవసరం. ఇది గొప్ప ధార్మిక సంస్థ. భూములు, బంగారు ఎంత లెక్కల్లో ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మాకు విశదంగా తెలియజేయండి. మళ్ళా ఇంకొక 10 రోజులు ఇస్తున్నా, వారం కాదు 10 రోజులు ఇస్తున్నా. మరి మూడో విషయం, దర్శనాలు. అరే బాబు, స్థానికులను కాదని మీరు ఊరికిచ్చారు దర్శనాలు. లాటరీ టికెట్లు పెడతారా? కొండ పోసిపోయింది. నేను పోయి వచ్చాను, చూశాను, జనాలే లేరు అక్కడ. ఎక్కడున్నారు జనాలంటే విమానాశ్రయంలో ఉన్నారు. కార్పొరేట్లు చార్టర్డ్ ఫ్లైట్లలో 100ల సంఖ్యలో వచ్చారు. వాళ్ళకే మీరు దర్శనాలు ఇచ్చేది? స్థానికులకు ఎందుకు ఇవ్వలేదు? 3 రోజు నేను అడుగుతున్నా. ఏం చేస్తున్నారు మీరు? ఏంది ధార్మిక సంస్థ? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మూడో విషయం, చివరి విషయం, మైక్రోసాఫ్ట్. నిరుద్యోగులు మన రాయలసీమ జిల్లాల్లో, మన కడపకి, అనంతపూర్ మొత్తం పోయి వచ్చాను. అందరూ కన్నీటితో ఉన్నారు. ఈ నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం ఒకటి. దాదాపు 7 ముఖ్యమంత్రులు 40 సంవత్సరాలు రాయలసీమ జిల్లాల్లో వచ్చారు. వాళ్ళు చేసింది 0. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా, వెంటనే సత్యనాదెళ్ళ తిరుపతిలో తిరిగేవాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు. మరి ఆయనతో వెంటనే మాట్లాడు, ఈరోజే మాట్లాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో. నువ్వు వెంటనే మాట్లాడి మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ పోకుండా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటట్టుగా ప్రయత్నం చేయని చంద్రబాబు నాయుడుకు తెలియజేస్తూ, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. ఖచ్చితంగా నిధులు వస్తాయి. లక్షల మంది నిరుద్యోగులు కన్నీటితో, నిరాశతో, నిస్పృహతో ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం. అప్పుడే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. మీ టీఎంసీల వల్ల కాదు. మరి కేవలం
కోట మండలం చందోడు గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డిఏ చిన్నయ్య, సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శశికళ ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మొప్పవరపు లీలా మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఘనంగా సన్మానాలు జరిగాయి. వారు రక్తదాన శిబిరాన్ని మన విద్యానగర్ సబ్ స్టేషన్ నందు నిర్వహించినారు. వారు ఈరోజు సుమారుగా 50 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించినారు. వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక ఉద్యమానికి మా వంతు సహాయ సహకారాలు విద్యుత్ సిబ్బంది తరఫున అందిస్తున్నాము. వారు ఈ సామాజిక సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి సహాయపడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా విద్యానగర్ కరెంట్ ఆఫీస్ సిబ్బంది కూడా 50 యూనిట్లు రక్తాన్ని దానం చేశారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటాము. అలాగే భవిష్యత్తులో కూడా ఈ రక్తదాన శిబిరాలని ఒక ఉద్యమంలా చేపట్టి ప్రజలకి అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో ఈ ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా మెడిపల్స్ అనే బ్లడ్ బ్యాంక్ గూడూరులో ఉంది. ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వీళ్ళు రక్తము దానం చేయడానికి ముందుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంవీరావు ఫౌండేషన్ గారి తరఫున వారి యొక్క కుమారుడు ఎంఈ లీలామోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పొదలకూరు మండలంలోని నల్లపాలెం బత్తులపల్లి అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ సిబ్బందితో కలిసి దాడులు చేసి కోడి పందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 కోళ్లు, 8 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలు, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. పొదలకూరు మండలంలోని నల్లపాలెం, బత్తలపల్లి పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో కాక్ ఫైట్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 12 మందిని పట్టుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద ఉన్న 3 కోడి పుంజులు, 12,000 రూపాయల క్యాష్, 8 బైకులు, అట్లాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వారందరి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఎవరు కూడా ఇట్లాంటి కాక్ ఫైట్స్ కానివ్వండి, కోడి పందాలు, తర్వాత ఈ పేకాట కానివ్వండి, ఎవరు కూడా వాటి జోలికి పోకూడదు, వ్యసనాలకు పోవద్దు. ఈ పేకాట కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, వీటి వల్ల డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి మళ్ళీ ఆడి కోడి పందాలు కానీ పేకాట కానీ వ్యసనంగా మారిపోయి ఇంట్లో వస్తువులు, వాల్యుబుల్స్, బంగార నగలు, ఆడవాళ్ళ నగలు అమ్ముకొని చాలామంది అప్పుల బాధపడి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము స్ట్రిక్ట్గా కోడి పందాలు కానీ పేకాట కానీ ఆడొద్దని చెప్పి ఆడుతున్న వారిపైన రైడ్స్ కండక్ట్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా దయచేసి ఎవరు కూడా వీటి జరుగుకోవద్దు. ఎవరైనా ఆడితే కనుక ఇట్లా గ్రామాల్లో ఆడుతుంటే కనుక పెన్నా నదిని నమ్ముకుని తమ రెక్కల కష్టంతో పరివాహక ప్రాంతంలో గత 10 ఏళ్లుగా వేరుశనగ పంటపై ఆధారపడి జీవిస్తున్న ఓ మహిళా రైతు కష్టం బుగ్గిపాలైంది. బుచ్చి మండలం దామరమడుగు పల్లెపాలెంకు చెందిన రైతు వజ్రమ్మ
తమ వేరుశెనగ పంటకు ఏర్పాటు చేసుకున్న స్ప్రింక్లర్ పైపులు, చిలకలు, విద్యుత్ వైర్లు, మోటార్లు, పిండి కట్టలు వంటి వ్యవసాయ సామగ్రిని దుండగులు తగలబెట్టారు. సుమారు 7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితురాలు వాపోయింది. లక్షలు పెట్టుబడి పెట్టున్నా తెచ్చినా ఇప్పుడు మాకెవరు ఇంత ఘోరంగా చేసేవారు ఎరగవు. రాత్రి వచ్చి చేసేసారు. నన్ను రాత్రి నా బిడ్డన్నా కూడా చంపేసేవాళ్ళు. నాయన నేనున్నా కూడా నన్ను చంపేసేవాళ్ళ వాళ్ళు ఎవరో. ఎండ వరపు వజ్రమ్మ దారు మడుగు అదే చెప్పింది తెలియని వాళ్ళు రాత్రి తగల. ఎంతమంది పైపులు పెట్టుకొని నెలకింత కొట్టుకుంటా తెచ్చి మేము సాగుబడి చేసి నా బిడ్డలను సాగుకుంటున్నా. 500 రూపాయల చిలకలు, మోటార్లు 4, 1 లక్ష 1.5 లక్ష పోయిరు. మొత్తం మేము వచ్చారు. రాత్రి కాయ తెచ్చుకున్నాం, అప్పు పోయి వరటి పడ తెచ్చుకున్నాం అప్పు. దీంట్లో పండితే మిగిలితేనే మేము ఆడిచ్చేది. వచ్చిన వరకు చేతికి వస్తుంది. నా బిడ్డలు పెట్టుకుని బతుకు తిన్నా. రాత్రి వచ్చే లోపల బూడిద చేసి కాల్ చేశారు స్వామి మమ్మల్ని. నేను అట్టపోతే మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి పుష్పాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. మాత్రమే అవకాశం లైన్ లోకి చేసింది. యమామృతా ఆధూయో ఉపతరాయ ఛాయాం శుభకర్మణ్యేన శ్రీశ్వ సరే 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 చందాగం జిజిగ్జిహే తస్మాహాతో ఓర్వారుకమిపబంధన ముక్షోర్థం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదీః సంచితుష్మదేవ. పూసేరనుకునే అలంకారం అంతా మరిగిపోతుంది. టేబుల్ తీసుకుంది చంద్ర.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీడు భూములు సాగులోకి తీసుకొస్తాం. వెంకటాచలం మండలంలోని పూడిపత్తి గ్రామంలో ఉన్న దళితుల భూములు పరిశీలించి ఉన్నతాధికారులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. గూడూరులోని కర్ణాల వీధిలో ఉన్న పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనకాల శివకుమార్ రెడ్డి దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు సన్మానించిన అభిమానులు. ఎన్నికల హామీలు నెరవేరుస్తుండటంతో ప్రజల్లోకి ధైర్యంగా వెళుతున్నాం. నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నాయకులు. విశ్వనాథుడికి వైభవంగా పుష్పాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.